హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. కవ్వంతో పని లేకుండా ఈజీగా వెన్న తీసుకుని నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. నెయ్యి చేయడం కూడా పెద్ద ఎక్కువ టైం తీసుకోదండి. ఒక పావు గంటలోపే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చండి నెయ్యి అనింది. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనింది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గనక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునే నెయ్యి తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. తోడు పెట్టుకున్న పెరుగును ఫ్రిడ్జ్‌లో ఒక 2-3 అవర్స్ అలా వదిలేస్తే కనుక మనకి లేయర్ అనేది ఇలా గట్టి పడుతుందండి. అప్పుడు పెరుగు పైన మీగడ తీసుకోవడానికి మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా మీగడని తీసుకొని స్టోర్ చేసుకోవాలి ఫ్రిడ్జ్‌లో. ఇది 15 రోజుల వరకు స్టోర్ చేసిన మీగడండి. వెన్న తీయని పాలను 1 లీటర్ వరకు మీరు తీసుకున్నట్లయితే దానిలో 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒక పావు గంట వరకు పాలను మరిగించుకోవాలి. మీకు పైన లేయర్ అనింది కొంచెం బాగా గట్టిగా వచ్చేస్తే కనుక మీగడ అనింది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పాలను తోడు పెట్టుకున్న తర్వాత ఆ పెరుగును ఫ్రిడ్జ్లో పెట్టి దాని మీద తీసిన మీగడండి ఇది. వేరేలా కూడా ప్రిపేర్ చేస్తారండి. పాల మీగడ తీసుకుని లైట్గా పెరుగు వేసుకుని అలా కొద్ది కొద్దిగా మీగడని స్టోర్ చేసుకుంటూ ఉంటారు. దాని నుంచి వచ్చిన నెయ్యి అనింది మనకి అంత కమ్మగా ఉండదు. ఇలా పెరుగులోంచి తీసిన నెయ్యి అనింది చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా మీగడను మిక్సీ జార్లోకి సగం వరకు యాడ్ చేసుకుని క్రీమీగా అయ్యేంత వరకు బ్లెండ్ చేసుకోవాలండి ఫస్ట్. తర్వాత ఆగి బ్లెండ్ చేస్తే మనకి ఇలా వెన్న అనింది సపరేట్ అయిపోతుంది మిక్సీ జార్లో చాలా ఈజీగా. చూసారు కదా వెన్న అనింది ఎంత ఈజీగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని సపరేట్ చేసుకుందాం. ఫ్రిడ్జ్లోంచి మీగడ తీసిన వెంటనే మీరు ఒక 5-6 అవర్స్ బయట వదిలేయాలండి. మనకి కూలింగ్ పూర్తిగా తగ్గిపోవాలి. లైట్ కూలింగ్ ఉంటే సరిపోతుంది. మీగడ అనింది మరీ ఎక్కువ కూలింగ్ ఉన్నా మనకి వెన్న అనింది సరిగా రాదండి. ఇలా వెన్నను తీసుకున్న తర్వాత ఇలా 2 చేతులతో మనం లడ్డూలు చుడతాం కదా ఆ టైప్లో ఇలా జాగ్రత్తగా ప్రెస్ చేసుకున్నట్లయితే మనకి ఎక్స్ట్రాగా ఉన్న మజ్జిగంతా వచ్చేస్తుంది వెన్నలోంచి. చూడండి ఎంత చక్కగా వస్తుందో. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో వాటర్ తీసుకుని ఆ వాటర్లో వేసుకోవాలి. ఆ వాటర్ అనేది కూలింగ్ వాటర్ అయి ఉండాలండి. లేదా ఐస్ ముక్కలు వేసుకున్నా పర్వాలేదు ఆ వాటర్లో. అలా వేయడం వల్ల మనకి వెన్న అనేది మెల్ట్ అవ్వకుండా ఉంటుంది. సమ్మర్లో అయితే కొంచెం త్వరగా మెల్ట్ అయిపోతుందండి చేతిలోనే వెన్న అనింది. అలాంటప్పుడు కొంచెం కూలింగ్ ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి వాటరు. ఇలా వెన్నంతా తీసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంకొక గిన్నెలోకి ఇలా ఒక్కొక్క వెన్న ముద్దను తీసుకుని ఇలా ప్రెస్ చేసుకున్నట్లయితే మనకి ఎక్స్ట్రాగా ఉన్న మజ్జిగ అంతా వచ్చేస్తుంది. క్లైమేట్ వేడిగా ఉన్నప్పుడు వెన్నంతా తీసే టైంకి మీకు కొంచెం మెల్ట్ అయిపోయినట్టు అనిపిస్తే కనుక ఆ వెన్న తీసిన గిన్నెను ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. అప్పుడు మీకు వెన్న అనేది బాగా గట్టిపడుతుంది. అలా గట్టిపడిన తర్వాత మనకి ఇలాగ క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత వేరే గిన్నెలోకి మళ్ళీ వాటర్ తీసుకుని ఇలా ఒక్కొక్క వెన్న ముద్దను జాగ్రత్తగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నెమ్మదిగా ప్రెస్ చేసుకున్నట్లయితే ఎక్స్ట్రాగా ఉన్న మజ్జిగంతా వచ్చేస్తుంది. చూడండి వెన్న తీసిన గిన్నెలో వాటర్ ఎంత వైట్గా వచ్చేసిందో. వెన్నని ఇలా బాగా కడుక్కుంటే కనుక మనకి నెయ్యి అనేది కమ్మగా బాగుంటుందండి ఫ్లేవరు. లేదంటే అదొక రకమైన స్మెల్ వస్తుంది మీరు వెన్నని బాగా కడగకపోతే కనుక. వెన్నలోంచి వాటరు 3 టైమ్స్ వరకు సపరేట్ చేశానండి నేను. చూడండి సెకండ్ టైం వాటరు మనకి ఇంకా మజ్జిగగానే వచ్చింది. ఇది థర్డ్ టైం వాటర్ అండి. చూసారు కదా. థర్డ్ టైం క్లీన్ చేసినప్పుడు మాత్రం వెన్న ముద్దలను కూడా మొత్తం ప్రెస్ చేసుకుని జాగ్రత్తగా కలుపుకుని వాటర్ని సపరేట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ వెన్నను స్టవ్ మీద పెట్టుకుని వెన్న కరిగేంత వరకు స్టవ్ మీడియంలో ఉండాలి. వెన్న కరిగిపోయిన తర్వాత స్టవ్ సిమ్లో ఉండాలి. వెన్న కరిగేంత వరకు అలా దగ్గరుండి బాగా కలుపుకుంటూ ఉండాలండి. వెన్న కరిగిపోయి ఇలా బాగా మరగడం స్టార్ట్ అవుతున్నప్పుడు 1 స్పూన్ వరకు మెంతులను యాడ్ చేసుకోండి. మెంతులు యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుందండి నెయ్యి ఫ్లేవరు. వెన్న ఎంత బాగా మరిగితే నెయ్యి ఫ్లేవరు అంత బాగుంటుంది. ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. ఇలా బాగా వేగిపోవాలండి. మనకి పైన వచ్చిన లేయర్ అంతా ఇలా బాగా వేగాలి. అంటే కొంచెం బ్రౌనిష్ కలర్లోకి వచ్చిన తర్వాత దించేసుకుంటే సరిపోతుంది. మరీ మార్చేసినా కూడా బాగోదు. ఇది కొంచెం బాగా చల్లారిపోయిన తర్వాత ఇలా స్ట్రైనర్తో జాగ్రత్తగా ఫిల్టర్ చేసుకోవడమే. మెంతుల ప్లేస్లో మీరు తమలపాకులైనా కూడా యాడ్ చేసుకోవచ్చండి ఫ్లేవర్ కోసం. ఇలా ఫిల్టర్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, రెడీ అయిపోయింది ఎంతో కమ్మగా ఉండే నెయ్యి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదండి మరి కవ్వంతో పని లేకుండా.
ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు నచ్చిందా ఈ వీడియో? మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్‌ని మీరు రెగ్యులర్‌గా ఫాలో అవ్వచ్చు.